జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రచారానికి బీజేపీ ఎంపీ అరవింద్ ఎందుకు దూరంగా ఉన్నారు? రాష్ట్ర నేతల తీరుపై ఆగ్రహంతో ఉన్నారా? అసహనం వ్యక్తం చేస్తున్నారా? కేవలం అధ్యక్షుడినే టార్గెట్ చేశారా? తెలంగాణ రాజకీయాల్లో రీసౌండ్ చేస్తున్న ధర్మపురి వ్యాఖ్యల్లో అసలు మర్మమేంటి? రామచంద్రరావు గారు అంటూ సంబోధిస్తూనే హలో అనడంలో ఆంతర్యమేంటి? ఇంతకీ అరవింద్ బలగం సోషల్ మీడియానేనా? ఆయన హాట్ కామెంట్స్ ను కాషాయ దళం ఎలా చూస్తోంది? ఆ పార్టీ నేతల్లో జరుగుతున్న చర్చ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీ ప్రచారం చేశారు. ముఖ్య నేతలంతా ఆ నియోజకవర్గం పరిధిలోనే ఉంటూ ప్రజలతో మమేకమయ్యారు. భారతీయ జనతా పార్టీలోనూ దాదాపు ముఖ్య నేతలందరూ ప్రచారానికి వచ్చారు. కానీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారు. పైగా కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదన్న ప్రచారం ఉంది. బీజేపీకి చెందిన మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేల్లాగే అరవింద్ కూడా వస్తారు కదా అనుకున్న ఆ పార్టీ శ్రేణులకు నిరాశే మిగిలిందట. తెలంగాణ అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు అనివార్యమని చెప్పొచ్చు. దీంతో ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు నేతృత్వంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాలికి బలపం కట్టుకుని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారు. జూబ్లీహిల్స్లో కాషాయ జెండా ఎగరటం ఖాయమన్న ధీమా కూడా కమలదళంలో వ్యక్తమవుతోంది. ప్రచారంలో ప్రభుత్వ వ్యతిరేకతను, గత పాలనలో ఉన్న లోపాలను క్యాష్ చేసుకోవాలనే భావనతో అడుగులు కూడా వేశారు. ఇప్పటివరకు అంతా బాగానే ఉన్న అరవింద్ ముఖం సాటేయటం వెనుక ఆంతర్యం ఏంటన్న ప్రశ్న కమలదళంలో రీసౌండ్ చేస్తోందట. బీజేపీ నాయకులంతా ఛాలెంజ్గా ప్రచారం చేస్తుంటే ధర్మపురి అరవింద్ మాత్రం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని టార్గెట్ చేశారట. తాను జూబ్లీహిల్స్ ప్రచారం చేయటం లేదని అనుకోవద్దని, నిజామాబాద్ వేదికగా మాట్లాడేది జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగమేనని అరవింద్ సమర్థించుకున్నారు. అంతటితో ఆగకుండా హలో రామచంద్రరావు, తనపై హైకమాండ్కు ఊరికే కంప్లైంట్ చేయొద్దు అంటూ కామెంట్స్ చేయటం చర్చనీయాంశంగా మారింది. 2 రోజుల్లో ప్రచారానికి తెరపడుతుందన్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పైగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నేరుగా పాల్గొన్న వారందరికంటే తానే ఎక్కువ ప్రచారం చేశానని చెప్పుకొచ్చారు. తన మాటలు, సోషల్ మీడియా బలం ఫిజికల్గా చేసిన ప్రచారం కంటే ఎక్కువగా వైరల్ అవుతోందని గొప్పలు చెప్పుకున్నారు. నిజామాబాద్లో బీజేపీ క్యాడర్ చాలా బలంగా ఉందని, ఇది తనకు ఎంతో గర్వంగా ఉందని కామెంట్స్ చేశారు. తన పక్కనే కూర్చున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని చూపిస్తూ ఈ ప్రోడక్టే దీనికి నిదర్శనమంటూ వ్యాఖ్యానించారు ధర్మపురి అరవింద్. ఎన్నిక సమయంలో ధర్మపురి బీజేపీలో రగిలిన ఈ కుంపటి ఎగిసిపడుతూనే ఉందట. ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని పట్టుకుని హలో రామచంద్రరావు అంటూ వార్నింగ్ ఇస్తున్నట్టుగా మాట్లాడటంపై సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారట. అయితే ఇన్ని రోజులు లేంది అరవింద్ ఈ తరహా కామెంట్స్ ఎందుకు చేయాల్సొచ్చింది అనే కోణంలోనూ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. ఆది నుంచి ఎన్నికల ప్రచారానికి అరవింద్ దూరంగానే ఉన్నారు. జూబ్లీహిల్స్ తన బాధ్యత కాదని, తన అడ్డా కూడా కాదని, ఈ ఎన్నికల్లో గెలుపు బాధ్యత కిషన్ రెడ్డిదేనంటూ అరవింద్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తాజాగా రామచంద్రరావుకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా కామెంట్ చేయటాన్ని ఆ పార్టీలో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారట. ఏదేమైనా హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునే ధర్మపురి జూబ్లీహిల్స్లో ప్రచారం చేసి ఉంటే ఎంతో కొంత ప్రభావం చేసి ఉండేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.